సభకు సభ్యులకు మంచి పేరు వచ్చేలా నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తూ అన్ని వసతులను పరిగణలోకి తీసుకుని నిర్మించిన అసెంబ్లీ భవనం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సభలో సభాపతిగా ఉండటం తన అదృష్టమంటున్న కోడెల శివప్రసాదరావుతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాదు. ఉద్యోగులు కూడా హైదరాబాద్ నుంచి తరలి వచ్చి ఇక్కడి నుంచి విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే అసెంబ్లీ ప్రాంగణాన్ని మొత్తం శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారు సందర్శించి తగు మార్పులు సూచనలు కూడా చేశారు. ఈ నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించి ఆయన మాటల్లోనే ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఉద్యోగులు కూడా తరలి రావడం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ జరగబోతుంది. ఎట్లా ఉందంటారు ఫీలింగ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభల భవనాలు పూర్తయినాయి. 2వ తేదీ ఉదయం 11:25 ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభం జరగబోతోంది. 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. అసెంబ్లీ సెక్రటేరియట్ ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్ నుంచి తరలి వచ్చారు. వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. గతంలో అక్కడ అసెంబ్లీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేశారు. అదే అనుభవంతో ఇక్కడ జరిగే సమావేశాల్లో కూడా చక్కగా పనిచేసి సభ్యులకి సభకి మంచి పేరు వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ నూతన చట్టసభల భవనాలు కూడా సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజల అవసరాలకు కానీ వాళ్ళ చర్చలకు కానీ సరిపడా బ్రహ్మాండంగా నిర్మాణం జరిగింది. ఇందులో సాంకేతిక సదుపాయాలను బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాం. అది సౌండ్ కావచ్చు, లైట్ కావచ్చు, సీటింగ్ కావచ్చు, మిగతా సదుపాయాలు కావచ్చు, అందరికి కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి, చర్చలు సజావుగా జరగడానికి, అదేవిధంగా ప్రజలకు మేలు జరగడానికి అనేక అంశాలని పరిగణలోకి తీసుకొని ఈ ఏర్పాట్లన్నీ జరిగినాయి. అదేవిధంగా విజిటర్స్ గ్యాలరీ కావచ్చు, మీడియా గ్యాలరీ కావచ్చు, విఐపి గ్యాలరీ కావచ్చు, అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. బయట నుంచి ఎవరైనా వచ్చి అసెంబ్లీ ఎలా నడుస్తుందో చూడాలన్నా కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. చాలా తక్కువ సమయంలో చాలా నాణ్యంగా వసతులన్నీ కూడా వచ్చేటట్టుగా నిర్మాణం చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాను. మనం కనుక చరిత్ర చూసుకుంటే తొలి సభ అనేది కర్నూలులో నిర్వహించుకున్నాం. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా 2 భవనాల్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి. ఈ ఫీలింగ్ అది ఎలా ఉంది? ఈయన చూస్తున్నారు, ఇది చెప్పాలంటే 4వ భవనం అనుకోవచ్చు మనం. కానీ ఇది శాశ్వతం. గతంలో మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలులో కానీ, కర్నూలు తర్వాత కలిసిన తర్వాత హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ నుండి విడిపోయిన తర్వాత అమరావతిలో కానీ జరిగిన మాట నిజం. ఇక్కడ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టసభల భవనాలు బ్రహ్మాండంగా ప్రజలకి, రాష్ట్రానికి, శాసనసభ్యులకి, అదేవిధంగా శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా అనుకూలంగా ఉండే భవనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకొని నిర్మాణం చేసిన భవనాలు. కొత్త రాష్ట్రంలో ఈ కొత్త భవనాలు ఏర్పాటు చేయడం, దీంట్లో బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2వ తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం అది ఎలా జరగబోతుంది? ఎలాంటి ఏర్పాట్లు అవి చేస్తున్నారు? 2వ తేదీన ఉదయం 11:30 సుమారుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద కొత్త భవనాలన్నీ కూడా ప్రారంభం జరగబోతుంది. సంప్రదాయబద్ధంగా జరుగుతాయి. దానికి మరి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం, సిఆర్డి అందరూ కూడా చేస్తున్నారు. మేము చట్టసభల్లో ఉన్న సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బహుశా 48 గంటల కంటే టైం లేదు కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానంగా భావించమని చెప్పి నేను వేడుకుంటున్నాను. అందరూ కలిసి సంతోషంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 6వ తేదీన తొలి సభ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగే తొలి సభ ఎలా జరగాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం, రాష్ట్రంలో వచ్చే ఆదాయం, పెట్టే ఖర్చుకి సక్రమైన ఫలితాలు వచ్చేటట్టుగా, రాష్ట్రం స్వత్రం పురోగతి సాధించే విధంగా ఈ సమావేశాలు జరగాలని నాకు చేతనైనంత వరకు అన్ని పార్టీలు, అందరి సభ్యులకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ అర్థవంతమైన చర్చలు చేసి ప్రజాప్రతినిధులుగా ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ఈ చట్టసభని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు గారి స్పందన. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.